హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. జ్వాలాదీపంలో జాబిల్లి 6వ భాగం. రచన బిఆర్ వరదరాజులు గారు. గజదొంగ గంగులు తన ముందు కత్తి విసిరిన మొగాడు ఎవరా అని కోపంతో అటువైపు చూశాడు. అక్కడ ముసుగు వీరుడు చేతిలో మరో కత్తితో నిలబడి ఉన్నాడు. గంగులు కోపంతో, నువ్వా? ఇక్కడికెందుకొచ్చావు? ఇక్కడ దొంగతనం జరగడం లేదు, వెళ్ళు అన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. అన్యాయం అక్రమం జరిగే స్థలాలకు ఆ దేవుడే నన్ను సమయానికి పంపిస్తాడు. మర్యాదగా యువరాణిని వదిలి మీరంతా వెళ్ళండి అన్నాడు ముసుగు వీరుడు. నువ్వు అన్యాయం అక్రమం అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. యువరాణి నా వద్ద ఉందని సేనాధిపతి నా అనుచరులను బంధించి ఉంచాడు. నేను యువరాణిని వాళ్ళకి అప్పగించి నా అనుచరులను తీసుకుని పోతాను. మధ్యలో నువ్వు రాకు అన్నాడు గంగులు. అంతలో యువరాణి, లేదు, వీడు అబద్ధం చెప్తున్నాడు, నన్ను వీడి స్థావరానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు అని అరిచింది. ముసుగు వీరుడు ఏదో అనేంతలో గంగులు, అవును, నేను యువరాణిని నా స్థావరానికి తీసుకువెళ్తున్నాను. ఏం చేస్తావు? మమ్మల్ని చంపుతావా? ఏదో ఒకసారి మమ్మల్ని తరిమి కొట్టానని వేషాలు వేయకు. ఇప్పుడు నిన్ను చంపి యువరాణిని తీసుకువెళ్తాను అంటూ తన కత్తిని తీసుకుని ముసుగు వీరుడి మీదకి ఎగిరాడు. అది ముందే పసిగట్టిన ముసుగు వీరుడు తన కత్తితో వాడి కత్తిని ఎగరగొట్టాడు. కత్తి క్రింద పడడంతో గంగులు బెదురు చూపులు చూస్తుండగా ముసుగు వీరుడు కత్తిని గంగులు మెడకి ఆనించి, అడుగు ముందుకు వేశావంటే నీ తల తెగి క్రింద పడుతుంది అని అరిచాడు. మిగిలిన దొంగలు ముందుకు వస్తుండగా ముసుగు వీరుడు, అందరూ మర్యాదగా వెనక్కి వెళ్ళిపోండి, లేదా మీ నాయకుడు ప్రాణాలు కోల్పోతాడు అన్నాడు. గంగులు భయంతో, మీరంతా వెళ్ళిపోండి, బ్రతికుంటే చాలు అనడంతో అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ముసుగు వీరుడు కత్తి వెనక్కి తీసి, ఇదే నీకు ఆఖరు, ఇంకోసారి నిన్ను చూశానంటే చంపేస్తాను, మర్యాదగా ఈ రాజ్యం వదిలి వెళ్ళు అని అరిచాడు. గంగులు భయంతో వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాడు. వైజయంతి ముసుగు వీరుడు వద్దకు వచ్చి, నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. ఎవరు మీరు? ఎందుకు ముసుగు వేసుకున్నారు అన్నది. నేనెవరో తెలుసుకొని మీరేం చేస్తారు? రండి, మిమ్మల్ని అంతఃపురం వద్ద వదిలి వెళ్తాను అంటూ యువరాణిని తీసుకొని వేగంగా ముందుకు నడిచాడు ముసుగు వీరుడు. రాజభవనానికి కొంత దూరం ముందు ముసుగు వీరుడు ఆగి, యువరాణి, ఇదిగో మీ భవనం కనిపిస్తుంది కదా, మీరు ధైర్యంగా వెళ్ళండి అనడంతో యువరాణి, నన్ను కాపాడి ఇంత దగ్గరికి వచ్చి లోపలికి రాకుండా వెళ్తున్నారే, మీ గొప్పతనం గురించి మా నాన్నగారికి తెలియాలి కదా అన్నది. అవసరం లేదు, నాకు ప్రశంసలు నచ్చవు అంటూ ముసుగు వీరుడు వెళ్ళిపోయాడు. రాజభవనానికి వెళ్లిన యువరాణిని చూసి కాపలాదారులు, యువరాణి, మిమ్మల్ని ఎవరు తీసుకువచ్చారు? రండి లోపలికి అంటూ తీసుకుపోయారు. యువరాణి వచ్చిందని తెలియడంతో నిద్రలో ఉన్న రాజు రాణి సంతోషంతో బయటకు వచ్చి కూతుర్ని కలిసి ఎవరు బంధించారన్నది అడిగారు. యువరాణి జరిగిందంతా వివరంగా చెప్పడంతో రాజుగారు కోపంతో, దుర్మార్గుడికి రాజగురువని పదవీ గౌరవం ఇస్తే ఇంత మోసం చేస్తాడా? వాడి అంతు చూస్తాను. అయినా నిన్ను కాపాడిన ముసుగు వీరుణ్ణి లోపలికి తీసుకువచ్చి ఉంటే నేను ఆ వీరుణ్ణి చూసి ఉండేవాణ్ణి కదా అన్నాడు. ఆ తర్వాత రాజుగారు సేనాధిపతిని పిలిపించి జరిగింది చెప్పాడు. మహారాజా, నాకు ముందు నుండి రాజగురువుపై అనుమానం ఉండేది. కానీ మీరు అతిగా గౌరవించు వారిపై నేను అనుమానపడ్డం మంచిది కాదని అనుకున్నాను. కానీ ఇంత పెద్ద ద్రోహం చేస్తాడని అనుకోలేదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇప్పుడే కొంతమందిని తీసుకువెళ్లి ఆ రాజద్రోహిని బంధించి తీసుకువస్తాను అంటూ కీర్తిసేనుడు బయలుదేరాడు. కీర్తిసేనుడు భటులతో రాజగురువు భవనం వద్దకు వెళ్లేసరికి రాజగురువు యువరాణి కొరకు వెతికి విసిగి తన భవనానికి తిరిగి వస్తూ వాళ్ళని చూసి చీకట్లో నక్కాడు. రాజగురువు భవనం అంతా వెతికి వచ్చిన సైనికులు లోపల ఆయన కనిపించకపోవడంతో రాజగురువు పారిపోయి ఉంటాడని భావించి కీర్తిసేనుడు అందరితో పాటు రాజభవనంకి వెళ్ళాడు. చీకటిలో నక్కి ఉన్న రాజగురువు, రాజుగారికి అంతా తెలిసిపోయినట్లుంది, ఇక నేను వారికి దొరికితే నా ప్రాణాలు తీస్తారు, అందువలన మా అన్న వద్దకు వెళ్ళిపోవాలి అనుకొని వేగంగా నడవసాగాడు. తెల్లవారి సమయానికి రాజగురువులా ఉన్న చండాసురుడు అన్న బింబాసురుడు ఉన్న కుటీరానికి చేరుకున్నాడు.
అది నగరానికి అతి దూరంలో అడవి ప్రాంతంలో ఉంది. అటువైపు ఎవ్వరూ తిరగరు. బింబాసురుడు తమ్ముణ్ణి చూసి, చండాసురా, ఎందుకింత ఆలస్యమైంది? సూర్యుడు ఉదయించేశాడు. యువరాణి ఎక్కడా అంటూ చుట్టూ చూశాడు. చండాసురుడు విచారంతో తల వంచుకుని జరిగిందంతా చెప్పాడు. అది విన్న బింబాసురుడు కాలితో తమ్ముణ్ణి దూరంగా తన్ని, బుద్ధి లేని గాడిద, చాలా కాలంగా నేను ఎదురు చూస్తున్న బంగారు కోరికని క్షణంలో బూడిద చేశావు కదరా అన్నాడు. నన్ను క్షమించు, పొరపాటు జరిగింది. వచ్చే పౌర్ణమి రోజులోగా నేను యువరాణిని నీ దగ్గరకు తీసుకువచ్చి అప్పచెబుతాను అన్నాడు. అది నీ వల్ల కాదు. ఇన్ని రోజుల నుంచి పదవిలో ఉండి నా కోరిక తీర్చలేకపోయావు. ఇంకా గజదొంగలతో వైరం పెంచుకున్నావు. ఇప్పుడు నువ్వు ఎందుకు పనికిరాని వాడివి. ఏ కార్యం చేయలేవు. నేను ప్రయత్నిస్తాను అన్నాడు కోపంగా. చండాసురుడు అన్న కాళ్ళు పట్టుకొని, బింబాసురా, నువ్వు కొన్ని రోజులు గడువివ్వు. తప్పక నువ్వు అనుకున్నది సాధిస్తాను అని చెప్పి అన్నని శాంతపరిచాడు. అర్ధరాత్రి అయింది. విశాలపుర అశ్వశాల కాపలాదారులు అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఈ సమయంలో ఈల శబ్దం అశ్వశాల బయట నుండి వినిపించడంతో మంచి నిద్రలో ఉన్న ఒక సైనికుడు మేలుకొని నలువైపులా చూసి ఎవరో ఈల వేసిన శబ్దం వినిపించిందని అనుకుంటూ తన తోటివారిని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తూ ఉండగా అశ్వశాల నుండి తెల్లని గుర్రం మెల్లగా బయటికి వచ్చింది. అది చూసి వాడు ఆశ్చర్యంతో రాజుగారి అశ్వశాలలో ఉన్న గుర్రాన్ని ఎవరు బయటికి రప్పించారో అనుకుంటూ నలువైపులా చూశాడు. అంతలో గుర్రం వేగంగా ముందుకు వెళ్ళింది. అప్పుడు చీకటిలో నక్కి ఉన్న ఓ వ్యక్తి చటుక్కున గుర్రంపై కూర్చోవడంతో అది వేగంగా దూసుకుపోయింది. అంతా క్షణంలో జరిగింది. అతను భయంతో తన తోటివారిని లేపి జరిగింది చెప్పాడు. అందరూ భయంతో రాజుగారి అశ్వశాల నుండి ఎవరో గుర్రాన్ని తీసుకుపోయారని, ఆ సంగతి రాజుగారికి తెలిస్తే తమ తలలు తెగిపోతాయని భయంతో ఆ చుట్టుపక్కలంతా వెతికారు. కానీ వారికి ఎవరూ కనిపించలేదు. ఆ సమయంలో రాత్రి నగర కాపలాగా తిరుగుతున్న సేనాధిపతుడు కీర్తిసేనుడు వచ్చి భయంతో వెతుకుతున్న సైనికులను ఆశ్చర్యంగా చూసి కారణం అడిగాడు. వాళ్ళు అంతా చెప్పారు. కీర్తిసేనుడు ఆశ్చర్యంతో, రాజుగారి అశ్వశాల నుండి గుర్రాన్ని దొంగిలించుకుపోయాడంటే వాడికి ఎంత ధైర్యం? అయినా ఎన్ని రోజులుగా ఇలా జరుగుతున్నది? ముందు లోపల ఉన్న గుర్రాల్ని లెక్క పెట్టండి అన్నాడు. సైనికులు భయంతో లోపలికి వెళ్లి జాగ్రత్తగా లోపల ఉన్న గుర్రాలను లెక్కపెట్టి ఆశ్చర్యంతో బయటికి వచ్చి లోపల ఉండవలసిన రాజుగారి గుర్రాలు సరిగ్గా ఉన్నాయని, ఒక్క గుర్రం కూడా తగ్గలేదని చెప్పారు. అది విని కీర్తిసేనుడు, ఆశ్చర్యంగా ఉందే, మరి అశ్వశాల నుండి గుర్రం బయటికి పోయిందంటున్నారే, ఏది నిజం? ఏది ఏమైనా ఈ సంగతి ఈ రోజే తేల్చాలి. అందువలన అందరం ఇక్కడే ఉందాం అన్నాడు. వాళ్ళకి ఏమీ అర్థం కాక, దొంగ ఒక గుర్రాన్ని బయటికి తీసుకువెళ్ళాడంటే మనం ఇక్కడ కాపలా ఉండి ఏం ప్రయోజనం అన్నాడు. మన లెక్క ప్రకారం మన గుర్రాలు సరిగా ఉన్నాయి. అంటే ఎవడో వాడి గుర్రాన్ని మన అశ్వశాలలో ఉంచి అప్పుడప్పుడు బయటికి తీసుకువెళ్తున్నట్లుంది. వెళ్ళినవాడు తప్పక తిరిగి గుర్రాన్ని అశ్వశాలలోకి వదలడానికి వస్తాడని నా నమ్మకం. వేచి చూద్దాం అన్నాడు కీర్తిసేనుడు. కీర్తిసేనుడు చెప్పినట్లు సైనికులు అంతా చుట్టుపక్కల చీకట్లో నక్కి చూడసాగారు. అంతేకాదు, పెద్ద వలని పట్టుకుని ఉన్నారు. కీర్తిసేనుడు అశ్వశాల నుండి బయట చూస్తూ ఉన్నాడు. చాలాసేపు తర్వాత దూరంలో గుర్రం డెక్కల చప్పుడు వినిపించడంతో అందరూ జాగ్రత్తగా అటువైపు చూడసాగారు. కొంతసేపటికి నల్లని ముసుగు ధరించిన వ్యక్తి అశ్వశాల వద్దకు వచ్చి గుర్రం దిగి గుర్రాన్ని నెమ్మదిగా లోపలికి పంపి వెళ్లసాగాడు. అంతా గమనిస్తున్న కీర్తిసేనుడు, ఎన్ని రోజులు అందర్నీ కాపాడుతున్న ముసుగు వీరుడెవరో చూడాలనుకున్నాను. ఈ సందర్భంగా వీడెవడో ఇప్పుడు దొరికాడు అనుకొని వాడిని బంధించండి అని అరిచాడు. చీకటిలో దాగి ఉన్న సైనికులు ఉన్నట్టుండి ముసుగు వీరుణ్ణి చుట్టుముట్టారు. ముసుగు వీరుడు తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అంతలో అతనిపై వల విసిరి గట్టిగా పట్టుకున్నారు. సేనాధిపతి పరిగెత్తుకు వచ్చి, ఎవరు నువ్వు అంటూ అతని ముసుగును తీశాడు. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.